మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరు హైవే దగ్గర ఉన్నాం. కందుకూరు హైవే ఏంటి అనుకుంటున్నారా? ఇది సింగరాయకొండ హైవే, నేషనల్ హైవే నుంచి మన పాములకు కూడా నేషనల్ హైవే అయితే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనము కొండ మున్సిపాలెం వెళ్లే దారిలో అయితే ఉన్నాం. సో ఇది కొండ మున్సిపాలెం దగ్గరలో ఉండిద్ది. ఇక్కడ హైవే ఏంటంటే వీళ్ళు హైవే వేస్తున్నారు, కానీ ఇక్కడ బ్రిడ్జ్ రావాలి. సో బ్రిడ్జ్ రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో ఒకసారి మీరు కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ బ్రిడ్జ్ వేయకపోతే ఇది డౌన్ గా ఉంటది. సో వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. సో వాళ్ళు వెళ్ళలేకపోతారు, ట్రావెల్ చేయలేకపోతారు. సో చుట్టుపక్కల పొలాలకు ఇబ్బంది అవుతుండిద్ది. సో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇక్కడ బ్రిడ్జ్ కావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. మనం ఈరోజు చెప్పిన ప్లేస్ ఏంటంటే, మామూలుగా ఇక్కడ సింగరాయకొండ హైవే ఉంది కదండి. సో అది ఇక్కడ మన కందుకూరు ఎండింగ్ లో నుంచి ఇక్కడ సో క్రాస్ ఇదంటే ఊరి చివరి నుంచి అయితే ఇక్కడ క్రాస్ అవడం జరిగింది. ఎందుకంటే ఊరు లోపల నుంచి వస్తే సో ఇబ్బంది అవుతుంది. అంటే నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ వేశారు, కానీ ఇక్కడ నుంచి చూసినట్లయితే బాగా డౌన్ గా ఉంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే హైగా ఉంది. అంటే ఇక్కడే మనకు క్లియర్ అర్థం అవుతుంది, ఇక్కడ డౌన్ గా ఉండి ఇక్కడ హైగా ఉండడం వల్ల సో ఈ రోడ్డు చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వాటర్ నిల్వ ఉంటది. దీని వల్ల అసలు సో చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం పొలాలు చూసినట్లయితే ఇక్కడ పొలాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ఎత్తుగా లేపడం వల్ల బ్రిడ్జ్ గాని వేయకపోతే ఇక్కడ ఉన్న పొలాలు మునిగిపోతాయి. సో మనం చూస్తూ ఉన్నాం కదా, వరదలు వచ్చేసి మునిగిపోతున్నాయి బాగా అని చెప్పేసి. అదే విధంగా ఈ ప్లేస్ లో అయితే జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఇలా పెట్టడం వల్ల? అసలు ఈ హైవే వేయడం వల్ల బాగుందా బాగాలేదా? ఒక నిజమైన వీళ్ళకి ఓకే ఇక్కడ పడితే ఓకే అని నిజంగా అనుకుంటున్నారు? ఒకసారి గ్రామస్తులని అడుగు తెలుసుకుందాం రండి. మనం ఆ బ్రిడ్జ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఆ బ్రిడ్జ్ వల్ల కొండ మున్సిపాలెం గ్రామస్తులు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందామని చెప్పాం కదా. సో ఆ గ్రామస్తుల దగ్గర అయితే మనం ఉన్నాం, ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పెద్దయినా. నమస్తే. మీ పేరేంటి? ఇంటూరు మాలకొండయ్య. సో ఈ బ్రిడ్జ్ ఒకవేళ వేయకపోతే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు? ఈ బ్రిడ్జ్ వేయకపోతే రోజు 4 యాక్సిడెంట్లు జరుగుతాయమ్మా. ఎలా అంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాదు. అది హైవే ఎత్తులో ఉంది, ఇది పళ్ళులో ఉంది. వీళ్ళు పోయే వాళ్ళు వాళ్ళ చూడలేము, సైడ్లో చూడలేము. అందువల్ల చాలా ఇబ్బంది. అందులో దగ్గరలో నేషనల్ హైవే ఇది కూడా కావాలి. సింగరాయకొండ హైవే ఇది కూడా హైవేలో కలిసి ఉంది. ఎక్కువ ట్రాఫిక్, నిమిషానికి సెకండ్కి ఒక బండి వస్తుంది, నిమిషానికి కూడా కాదు. చిన్న మోటార్ సైకిల్ కానీ, 4 కార్లు కానీ, లారీలు కానీ, ఏమైనా కానీ అంత ట్రాఫిక్ ఉన్న రోడ్డుకి ఓవర్ బ్రిడ్జ్ చేయకుండా ఇక్కడ బ్రిడ్జి కడితే అసలు ఒప్పుకునే ప్రశ్నే జరగదు ఇక్కడ ఊళ్ళోళ్ళు. అది సంగతి. చెప్పండి మీరు మీ ద్వారా గవర్నమెంట్కి చెప్పండి, కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి మీరు. సో అది నిజమే. ఏంటంటే మీరు కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్రజల కోసమే కదా. వేల బళ్ళు సాయంత్రానికి సెకండ్. ఇప్పుడు ఒకసారి చూడమనండి వాళ్ళని వచ్చి, ఒక నిమిషానికి ఎన్ని బళ్ళు పోతున్నాయి చూడమని. ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు ఇదంతా అడగబోయే ట్రాఫిక్కే కదా. ఒక నిమిషానికి ఎన్ని బళ్ళు పోతున్నాయో. ఇక వాడాగేది ఎప్పుడు మేము పోయేది ఎప్పుడు? ఇక్కడ వాటర్ ఆగిపోవడమే కాకుండా వాటర్తో పెద్ద సమస్య ఏం కాదు. ఎప్పుడో వర్షం పడితే వచ్చే వాటర్ ఇదేం పెద్ద ప్రాజెక్ట్ కాదు మాకు. మీరు దానికి హైవే వేసుకోకపోతే పైన మేము కిందగా మా తంటాలు మేము పడుతుంటాం. అందువల్ల పెద్ద నష్టం జరగదు. అది కాకుండా అంత రౌండ్ ఫిగర్ పెడితే ఏ టైం నైట్ ఎవడు ఉన్నాడు, పోలీసు ఎవడు ఉన్నాడు, ఎవడిని కాపాడతారు? అందువల్ల ఇబ్బంది, చాలా ఇబ్బంది. అది ఇంతకుముందు మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, ఎంపీ గారికి చెప్పామన్నాడు. ఆయన ఆ పని మీద ఉన్నాడు. అది మాట్లాడండి మీరు కూడా పోయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి సార్? మురళీకృష్ణ అండి. సో ఇక్కడ బ్రిడ్జ్ రాకుండా ఇలా వెళ్తే ఇలా కట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? అంటే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్? అది గవర్నమెంట్ ఇంత అవగాహన లేకుండా చేస్తుందని మేము అనుకోలేదండి. అంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రోడ్డు కాదు, ఇప్పుడు బ్రిటిష్ కాలం ఉన్నప్పటి నుంచి ఉన్నట్టే ఒక ప్రధాన రహదారి ఇది. కావలి అంటే జాతీయ రహదారిని కలుపుకుంటూ ఇటు సింగరాయకొండ ఇది కలుపుకుంటూ మధ్యలో కందుకూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఉందండి. దీన్ని కలుపుకుంటూ ఉన్న ప్రధాన హైవే. దీనికి ఒక నెంబర్ అంటూ ఉంది, కరెక్ట్గా ఐడియా లేదు అది మాకు కూడా. దానికి అడ్డంగా ఒక కొత్తగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఈ హైవేని ఇది చేశారండి, ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కానీ దీనికి చాలా దగ్గరలో ఇబ్బందులు లేకుండానే జరుగుతుంది. ఇది ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ ఇక్కడ ఏమి జరిగిందో, ఏ ఆఫీసరు ఏ విధంగా ఇబ్బందులు అంటే అవగాహన లేకుండా చేశారో మాకైతే అర్థం కావటం లేదు. ఇది ఇక్కడ కంపల్సరీగా ఫ్లైఓవర్ అవసరము. ఏది హైవేకి మేము కింద వెళ్ళిపోవచ్చు, వాళ్ళు పైన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్లైఓవర్ లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అక్కడ వాటర్ తో మునిగిపోవడం కన్నా
ప్రమాదాలు వాటర్తో కాదు, మెయిన్ ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉంది. దీని గురించి మీరు ముందుకు వచ్చారు. అది మేము అంటున్నాం. అక్కడ ఫ్లైఓవర్ వేయాలని మాది పక్కనే, మాకు హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ అండి మా గ్రామానికి. దానికి ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది అక్కడ ఫ్లైఓవర్ లేకపోతే. దాన్ని మనసులో పెట్టుకొని గవర్నమెంట్ కూడా దానికి ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. నమస్తే సార్. నమస్తే. మీ పేరేంటి? టీవీ నరసింహరావు. సో బ్రిడ్జి కావాలా సార్ మీకు? బ్రిడ్జికి ఉండాలా, నాకనే కాదు ప్రజలకు కావాలి బ్రిడ్జి. నాకొక్కడే కాదు బ్రిడ్జి. తిరిగే ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉందో దాన్ని బట్టి బ్రిడ్జి లేకపోతే ఒకడు బతుకుతాడా? అటు నుంచి వచ్చేవాడు పోయేవాడికి దూకేవాడు ఒకడు బతకడు. మొత్తం బ్రిడ్జి లేకుండా అది కరెక్ట్ కాదు, వెయ్యాల. సో ఇప్పుడైతే మనం చూసాం కదండి, ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటి, ఎందుకు అసలు బ్రిడ్జ్ ఎందుకు కావాలని ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామస్తుల్ని అడిగిన తర్వాత ఈ గ్రామస్తు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, బ్రిడ్జ్ వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది కూడా నేషనల్ హైవేలో కలిసిపోతుంది. సో ఇక్కడ ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయి. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. సో ఎంతవరకు ప్రభుత్వాన్ని మేము అడగగలం, ఎంతవరకు పోలీసులు కాపాడగలుగుతారు? సో ప్రజలకి మంచి జరగాలంటే ఈ గ్రామం ముందుండాలని చెప్పేసి, సో ప్రజల మంచి కోసం మేము ముందొచ్చాము, సో మేము అడుగుతున్నామని చెప్పి ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. సో కంపల్సరీ హైవే కావాలి. హైవే వేసేంత వరకు మేము పోరాడతాము. సో మేము బ్రిడ్జినైనా పగలకొడతాం. మాకు బ్రిడ్జ్ వేయాలి, వేయకపోతే మేము దాన్నైనా తీపిస్తామే, కానీ మాకు బ్రిడ్జ్ మాత్రం కంపల్సరీ కావాలి. ఎందుకంటే ప్రజలు క్షేమంగా ఉండాలి. సో అది మాత్రమే మేము కోరుకుంటున్నాం. దానికోసం మేము ఏదైనా చేస్తామన్నారు. సో ఈ కొన్నముడిపాలెం గ్రామస్తులు అయితే ఈ విధంగా చెప్తున్నారు. సో బ్రిడ్జి వేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.